మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నేను మీ లక్ష్మీ నరసింహ. మనం ఈరోజు చేయబోతున్నటువంటి ఆసనాలు చాలా ప్రత్యేకమైనవి చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా మనం ప్రతిరోజు వెయిట్ తగ్గడానికి, లేదంటే ఎక్స్పెషల్లీ మన శరీరంలో ఏదో ఒక పార్ట్ పెరుగుంటే ఆ పార్ట్ని తగ్గించుకోవడానికి, అంటే థైస్ కావచ్చు, ఆర్మ్స్ కావచ్చు, పొట్ట భాగం కావచ్చు, అదేవిధంగా పిరుదుల భాగం కావచ్చు, ఇలా ఏదో ఒక రకంగా మనం తగ్గాలి అనే ఒక తాపత్రయంతో ఆసనాల్ని, లేదంటే జిమ్ కానివ్వండి, ఏదో ఒక ఎక్సర్సైజ్ మనకు నచ్చినటువంటి ఎక్సర్సైజ్ని ఎంచుకొని మనం చేస్తున్నాం. మరి ఈరోజు నేను మీ ముందుకి కొన్ని ఆసనాలు తీసుకొస్తున్నాను. ఆసనాల్లో భాగంగా అరుగుదల శక్తి పెరగాలి, అదేవిధంగా వెయిట్ తగ్గాలి, అదేవిధంగా ఎక్స్పెషల్లీ మనకి పొట్ట భాగం కానీ చేతుల భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎటువంటి ఆసనాలు వేస్తే మనకి రిజల్ట్ వస్తుందో మనం చూద్దాం. ముందుగా ప్రశాంతమైనటువంటి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతాసనం అనుకోండి, లేకపోతే సుఖాసనం అనుకోండి. ఇప్పుడు నేను వజ్రాసన స్థితిలోకి వెళ్తాను. వజ్రాసన స్థితిలోకి వెళ్ళడానికి ముందుగా ఒకసారి కాళ్ళను రెండు కొంచెం విదిలించుకోండి. ఇలా కాళ్ళు రెండు ఇలా పెట్టేసి ఇలా కొంచెం అంత షేక్ చేయండి. దీనికంటే వార్మప్ మీరు ఏదైనా స్కిప్పింగ్ కానీ, లేదంటే కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్లు ఏమైనా చేసుకుంటే బెటర్. ఇలా షేక్ చేసుకున్న తర్వాత రైట్ లెగ్ని పూర్తిగా ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా రైట్ దీనిపైకి వెళ్ళండి. నెమ్మదిగా లెఫ్ట్కి వెళ్ళండి. కొంచెం అంతా కాళ్ళకి మధ్యలో ఇలా గ్యాప్ పెట్టుకొని ప్రశాంతంగా హాయిగా వజ్రాసన స్థితిలోకి రండి. ఈ వజ్రాసన స్థితి అరుగుదల శక్తికి మంచిదని మనం ఎన్నో ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఎంతోమంది యోగా టీచర్స్ చెప్తారు. చాలామంది కూడా భోజనం చేసే ముందు, భోజనం చేసిన తర్వాత ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా ఎనీ టైం 365 డేస్లో రెస్ట్రిక్షన్ లేనటువంటి ఆసనం ఏదైనా ఉంది అని అంటే వజ్రాసన. ఈ వజ్రాసనంలో కూర్చోవటం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ వజ్రాసనంలో కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈ వజ్రాసనంలో కూర్చోవటం వలన మనకి పొట్ట భాగాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే ముందుకి ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉండాలి. ఫార్వర్డ్ బెండ్ ఎలా చేయాలి? చేతులు రెండు వెనక్కిలా మీరు ఈ మడమల దగ్గర చేతులు ఇలా పెట్టేసి షోల్డర్ లెవెల్ హ్యాండ్స్ ఉంచేసి శ్వాస తీసుకుంటూ పొట్టని ముందుకు తీసుకురండి. మళ్ళీ పొట్టను లోపలికి లాగుతూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. మళ్ళీ నెమ్మదిగా పైకి రండి. మళ్ళీ ముందుకు బెండ్ చేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస వదులుతూ నోటితో వదిలేస్తూ ముందుకు రావాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. ప్రశాంతంగా శ్వాసని ముందుకి వెనక్కి అలా క్రియ జరిపిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చే వరకు శ్వాసని నెమ్మదిగా ఉంచాలి. ఈ వజ్రాసన క్రియ అనుకోండి, లేదంటే శశాంకాసనం అనవచ్చు, వజ్రాసనం అనవచ్చు, ఇలా మీరు శశాసనం అనవచ్చు, ఏదో ఒక రకమైనటువంటి ఆసనం కాకపోయినా వాటితో మనకి ఈ ఆసనం పైన పర్టికులర్గా మనం గుర్తుంచుకోవాలనేది లేకుండా ఇలా వజ్రాసనంలో కూర్చొని ముందుకు వెనక్కి క్రియ చేయండి. మరి ఇది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? హెర్నియా ఉన్నవాళ్ళు, అదేవిధంగా హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు ఎవరూ చేయకూడదు. హెల్దీగా ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కేవలం వెయిట్ తగ్గడానికి, అరుగుదల శక్తి పెరగడానికి, అదేవిధంగా పొట్ట తగ్గించుకోవడానికి వాళ్ళు మాత్రమే చేయండి. మళ్ళొకసారి చూడండి, దీంట్లో క్రియాస్ కూడా మనం ఫాస్ట్ మూమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా
ఇలా కూడా క్రియాస్ చేసుకోవచ్చు. మరి వజ్రాసనంలో కూర్చుంటే అరుగుదల శక్తి ఉంటుంది. ముందుకి వెనక్కి క్రియ చేయటం వలన పొట్ట కొని మనకి చక్కగా పొట్ట తగ్గించుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి చేతులు కూడా ఒకేసారి తగ్గించుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఈ చేతులు రెండు కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పెట్టేసి ఈ రైట్ హ్యాండ్ని ఇలా లాక్ చేసేసి మనం గోముఖాసన వేరియేషన్లో ఉన్నట్లుగా ఈ చేతులు రెండు ఇలా లాక్ చేసేసేయండి. ఫింగర్స్ ఇలా పూర్తిగా లాక్ చేసేసేయాలి. ఇలా లాక్ చేసుకొని జస్ట్ ముందుకి వెనక్కి ఇలా కూడా చేతులను తీసుకొని ఇలా బెండ్ చేస్తూ ఉండండి. ఇలా హోల్డింగ్లో ఉండాలి. ఇలా మీరు వెనక్కి ముందుకి చేసేటప్పుడు ఈ హ్యాండ్ రైట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ అయితే ఇలా, లెఫ్ట్ హ్యాండ్ అయితే చూడండి ఒకసారి. లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా వెనక్కి ఇట్లా పోనిచ్చేసి ఈ హ్యాండ్ని లైక్ దిస్ మొత్తం పూర్తిగా ఈ ఫింగర్స్ అంటుకోండి. అంటుకున్న తర్వాత లాక్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాక్ చేయండి, ఇట్లా లాక్ చేయండి. ఇలా లాక్ చేసి నెమ్మదిగా ముందుకి ఇట్లా బెండ్ అవుతూ ఉండాలి. ఇక్కడ పిడదలు లేపకుండా బెండ్ అవ్వాలి. ఇది అదేవిధంగా రైట్ హ్యాండ్ కూడా మీరు ఎంత వస్తే అంత ఇట్లా పైకి తీసుకొని వెళ్ళి, ఒకవేళ మీకు అందకపోతే ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి. ఇలా క్లాత్ పెట్టుకొని ఇలా మీకు అందనప్పుడు క్లాత్ తీసుకోండి. చూడండి, లాక్ చేయాలి. ఇట్లా లాక్ చేసి ఇది కూడా నెమ్మదిగా ఇవ్వాలి. అది ఒకవేళ మీకు మధ్యలో హ్యాండ్స్ ఎక్కువ ఉండి అందకపోతే ఒక కర్చీఫ్ లాంటిది ఏదైనా తీసుకొని చేయాలి. మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన వజ్రాసన క్రియ కానీ ఆ తర్వాత హ్యాండ్స్ని గోముఖాసనం కానీ వేయటం వలన మనకి పొట్ట తగ్గటమే కాక అరుగుదల శక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా అంటే ఇప్పుడు మనం వజ్రాసనంలో కూర్చొని ఇట్లా శశాంకాసనంలోకి ఇలా ముందుకు వెళ్ళిపోయి అదేవిధంగా హ్యాండ్స్ని తీసుకొని ఇట్లా గోముఖాసనంలోకి ఇలా రావడం వలన మనకి ఇక్కడ వజ్రాసనం ద్వారా అరుగుదల శక్తి పెరుగుతుంది. ముందుకి వెనక్కి క్రియ చేయటం వలన పొట్ట తగ్గుతుంది. అదేవిధంగా హ్యాండ్స్ కూడా ఒకేసారి మనకి హ్యాండ్స్ చాలామందికి ఆర్మ్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా కనీసం ఒక 10 minutes పెట్టుకోండి. ఇదే ఎక్సర్సైజ్ని ఒక 5 minutes అంటే మనం రైట్ హ్యాండ్తో ఒకసారి లెఫ్ట్ హ్యాండ్తో ఒకసారి క్రియాస్ రిపిటేషన్ ఒక 3 times 20-23 times అంటే 5 to 6 minutes ఒక రెగ్యులర్గా చేసుకున్నా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేసుకున్నా మనం ఇప్పుడు చేసినటువంటి క్రియలో పొట్ట తగ్గడానికి, అరుగుదల శక్తి పెరగడానికి, అదేవిధంగా ఆర్మ్స్ తగ్గించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే ఆసనాలు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా రిజల్ట్ వస్తుంది. నమస్కారం.